శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 8వ తేదీ నుంచి 8, 9, 10, 11, 12 అంటే 8th to 12th జూలై మధ్యలో షేర్ మార్కెట్ యొక్క ప్రభావం ఇలా ఉండబోతోంది. గత వారంలో మనము చెప్పుకున్నాం 80,000 బెంచ్ మార్క్ సెన్సెక్స్లో మనం 80,000 రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా గర్వంగా చెప్పుకున్నాం మనం. మరి అటువంటి వాతావరణం అంటే గత వారం ఉన్నటువంటి వాతావరణమే మరి ఈ వారంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందా అని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే 8, 9, 11, 12 ఈ తేదీలలో ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆర్థిక లావాదేవీల్లో ఏ షేర్స్కి లాభాలు పొందిన అవకాశం. గత వారంలో మనం బ్యాంకింగ్ షేర్లలో పెట్టుబడి అని చెప్పవచ్చు. తప్పకుండా మనకు తెలిసి గత వారంలో ఐసిఐసిఐ బ్యాంక్ వారివి అనుకుంటాను, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళవో, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళవి అనుకుంటా దాదాపుగా మనకి మంచి లాభాలు పొందుకున్నట్టుగా మనకు తెలిసింది. అంటే షేర్ మార్కెట్ విలువ బాగా పెరిగింది. తర్వాత మనకి ఫార్మా ఇండస్ట్రీలో కొంత తగ్గుముఖం పట్టిందనే విషయం వాస్తవం. మనం గత వారంలో కొంత ఫార్మా అని తక్కువ తీసుకున్నాను కూడా చెప్పే ఉన్నాం మనం. కాబట్టి అంటే మన పరిశోధనలకి దగ్గరగా ఉన్నాం మనం. సో 100 పాళ్ళు నేను చెప్పిందే అయ్యిందని చెప్పడానికి కాదండి, బట్ మన పరిశోధనకి అక్కడ జరిగినటువంటి ఈ విశ్లేషణకి నిజానికి అంటే షేర్ మార్కెట్ యొక్క నిజ రూపం అనేది మనకి దగ్గరగా ఉన్నాం కాస్త దాదాపుగా. కాబట్టి మనం దీన్ని కంటిన్యూగా మనం గట్టిగా చెప్పుకోవచ్చును. సో 10 కాలాల పాటు మనం దీని గురించి ఇంకా పరిశోధన చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సరే, ఏదేమైనా ఈ వారంలో మనకి ఏ రాశుల వారికి షేర్స్ బాగుండబోతున్నాయి, దానికంటే ముందు ఏ షేర్స్ మనకు అనుకూలంగా ఉంటాయి అంటే బ్యాంకింగ్ షేర్లా, ఫార్మా షేర్లా, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీవా, లేకపోతే ఇన్సూరెన్స్ షేర్లు బాగా ఉంటాయా, ఆరోగ్య సంబంధమైనటువంటి షేర్స్ మనకి లాభాన్ని కలుగుతాయా, అయితే ఐరన్ మీద ఉండే షేర్స్ బాగుంటాయా, అలాగే విదేశీయాల సంబంధించినటువంటి షేర్స్ బాగా ఉంటాయా, లేదంటే పదార్థాలు అంటే ఈ దినుసుల మీద ఎక్స్పోర్ట్ వాటిలో వ్యాపారం బాగా ఉంటుందా అనేటువంటి విషయం చూసుకుంటే తప్పకుండా ఈ వారంలో మనకి ఐరన్ మరియు ఈ రాగి, లోహ సంబంధమైనటువంటి షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చును. అలాగే షేర్ మార్కెట్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీకి ఊతమిచ్చేటువంటి అవకాశం మళ్ళీ ఈ వారంలో కనబడుతోంది. సాఫ్ట్వేర్ షేర్స్ కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చును. ఫార్మా షేర్లు మళ్ళీ తప్పకుండా అంటే ఈ ఫార్మా షేర్లలో కొంత బుధ గురువారాలు ఎక్కువ లాభాన్ని, సోమ మంగళ శుక్రవారాలు కొద్దిగా స్వల్ప దిగువ కనబడుతోంది. కాబట్టి ఆలోచించి మీరు అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి, లాభాలు పొందుకుంటారు. అలాగే మనము ఈ వాణిజ్యపు సంబంధించినటువంటి షేర్స్లలో కూడా అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి షేర్స్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చును, లాభం పొందుకునే అవకాశం. అయితే చాలామంది ఇప్పుడు మనకి నిన్న అంటే 4వ తేదీ మనకి గత వారంలో మనకి యూకేకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రభావం కూడా మనకి చూపించే అవకాశం ఉంది. అంటే కొత్త ప్రభుత్వం వస్తుందా, లేదా ఆయన ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉందా అనే విషయం చూస్తే అక్కడ ఆ ప్రభుత్వం యొక్క మార్పును సూచించేటువంటి అవకాశమని మార్కెట్ వ్యవస్థ చెప్తోంది. కాబట్టి అక్కడ మారితే అంటే యూకేలో కనుక ప్రభుత్వం మారితే కొంతవరకు ఈ షేర్ మార్కెట్ పైన, మన భారతదేశం యొక్క షేర్ మార్కెట్ పైన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మీరందరూ కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ రాబోయేటువంటి అమెరికా ఎన్నికలు కూడా మనకి ఇబ్బంది కలిగించడం, అలాగే ఉక్రెయిన్ రష్యా ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండడం, మన దేశంలో కూడా కొన్ని వ్యవస్థ లోపాలు బయటపడడం లాంటి వాటి వల్ల మనం కొంత ఆచితూచి వివరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏదేమైనా తప్పకుండా ఈ వారంలో ఆర్థికాభివృద్ధి మళ్ళీ పొందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. 80.8 అంటే 80,800 పాయింట్లకి మనకి ఈ వారంలో ఈ యొక్క ట్రేడింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సెన్సెక్స్ అనేది అన్ని పాయింట్లకి 80.800కి చేరుకోగలిగేటువంటి అవకాశం చాలా సునాయాసంగా ఉంది. అందులో మీరు ఏమీ సందేహపడక్కర్లేదు, వృద్ధి పొందుకుంటుంది. అంటే తప్పకుండా మనకి భారతదేశ సంపద వృద్ధిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కనుక మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. బట్ ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో, సాఫ్ట్వేర్ షేర్లలో మీరు పెద్దగా పెట్టుబడులు పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశం. అలాగే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వాటిలో పేరు పెట్టవచ్చును. ఐరను, లోహ సంబంధమైనటువంటి వాటిలో మీరు పెట్టుబడులు పెట్టవచ్చును. అలాగే బంగారం మీద అంటే కమ్యూనిటీస్ దానిలో మీరు పెట్టుబడులు పెట్టవచ్చును. క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడి పెట్టండి. బిట్కాయిన్ కన్నా క్రిప్టో కరెన్సీ మీద ఫోకస్ చేయండి, చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సార్, మీరు గురుగారు ఏ విషయాన్ని మీరు
తీసుకొని ఈ విషయాలు చెప్తున్నారు అంటే మీకు ఏమైనా ఆర్థికపరమైనటువంటి గణాంకాల లెక్కలు మీకు ఏమైనా ఉన్నాయా, అసలు మీరు దాని గురించి చదువుకున్నారా, విశ్లేషణ చేశారా అని అడిగితే మేము వాణిజ్య సంబంధమైనటువంటి ఆదాయము, వ్యయము, రెవెన్యూ, లోటు, బడ్జెట్, ఈ కామర్స్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఈ వారం ఉన్నటువంటి ధరవరలు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇతర దేశానికి మన రూపాయి యొక్క మారకపు విలువ ఎంత ఉంది, ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలిస్తే మనకి మన నియంత్రణ మన మీద ఉంటుంది. ఆ విషయాలతోని ప్లస్ జాతక చిత్ర అంటే గోచార ఫలితాల రీత్యా అంటే ఇది జగల్లగ్నం ఆధారంగా మనము తీసుకొని ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని మనం జాతకానికి ముడిపెట్టి ఈ లగ్నం ఏమిటి, ఆ లగ్న ప్రకారంగా ధనాధిపతి లాభాధిపతి ఎక్కడున్నాడు అన్న విషయాన్ని స్పష్టంగా చూడగలిగి షష్టమ అష్టమ స్థాన వ్యయ స్థానాలు ఏమిటి, భాగ్యస్థానం ఏమిటి, నవాంశలకు వచ్చిన తర్వాత లాభాధిపతి మరియు ధనాధిపతి ఎక్కడున్నాడు, దాన్ని బట్టి ఆ అధిపతుల యొక్క రూపలావణ్యాలు అంటే ఆ ఆధిపత్య గ్రహాలు ఏ విషయాల మీద మనకి అవగాహన కల్పిస్తాయి. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, వస్త్రము, అలాగే అందమైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని, అలాగే సుగంధ ద్రవ్యాలకి శుక్రుడు. గురుడు న్యాయ వ్యవస్థ, పెద్దరికము, పెద్దతత్వము, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, మంచి మాట తీరు, అలాగే శనగలు, రైతుకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ గురువుని మనం అనుకూలంగా తీసుకోవచ్చు. శని ఉన్నప్పుడు నూనె, పెట్రోలియము, సారాయి, మద్యపానం, ఇతరత్ర వాటి మీద శని ప్రభావం ఉంటుంది. అంటే కారకత్వాలు అంటారు వీటిని. ఆ గ్రహాల కారకత్వాన్ని బట్టి మేము జాతక విశ్లేషణ చేస్తున్నాం. కాబట్టి ఈ వారంలో నేను చెప్పేటువంటి విషయాల్లో తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంది. నేను చెప్పినటువంటి షేర్లలో లాభాలు పొందుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. మరి ఏ రాశుల వారికి అది మంచి ప్రయోజనాన్ని కలిగించబోతుంది అని అడిగితే ముందుగా మనము నెగిటివ్ ఉన్నటువంటి రాశులు చెప్పుకుందాం. అందులో ముఖ్యంగా మొదటిది ధనుస్సు, మకరం. ధనుస్సు, మకర రాశుల వారికి ఈ వారంలో కాస్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో దెబ్బ తగిలే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి వ్యక్తులు మేషము, వృశ్చిక రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సెకండ్ దెబ్బ తగిలేది ఈ రాశి వారికి తెలుస్తోంది. ఇక మిగిలిన రాశి వారిలో అత్యధిక లాభాన్ని పొందుకునే రాశి ఏంటంటే మిథునం, కర్కాటకం, సింహం, తుల. ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి టాప్ లెవెల్ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇక సెకండ్ టాప్ లెవెల్ వ్యవస్థ అనేది కుంభము, మీనము, తదుపరి వృషభ రాశుల వారికి కాస్త సెకండ్ ఆప్షన్లో మీకు మంచి లాభాలు పొందుకునే సెకండ్ ఆప్షన్లో లాభాలు పొందుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏ రాశుల వారు అందులో పాలు పొందుకోండి. ఒకవేళ నేను చెప్పినటువంటి నెగిటివ్ రాశుల వారికి కూడా లాభం వచ్చి ఉంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి. నేను దాన్ని మళ్ళీ వీళ్ళకి ఎలా లాభం వచ్చింది ఇంకా లోతుగా పరిశీలించే ప్రయత్నం. లాభం వచ్చిందన్న వారు నష్టపోయినారనుకోండి, వాళ్ళు కూడా మెసేజ్ చేయండి. దయచేసి ఆఫీస్ నెంబర్కి వెంటనే మెసేజ్ చేయండి. దాన్ని ఎందుకు నష్టం వచ్చింది పరిశోధన చేసే ప్రయత్నం చేస్తాను. నా పరిశోధనకి మీ సహకారం తప్పకుండా కావాలి. ఎందుకు కావాలి? భారతదేశం యొక్క ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొరకు మన వంతు 0.1% లాభం కలిగించే ప్రయత్నంలో ఉండడం కోసం మన ప్రయత్నం. కాబట్టి ఈ రాశుల వారికి వ్యతిరేకత, కొన్ని రాశుల వారికి లాభవంతమైన స్థితి కనపడుతుంది కనుక మీరందరూ కూడా నేను చెప్పినటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టండి. గత వారంలో ఈ వారం కూడా మీరు 5,000 నుంచి 10,000 వరకు పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలు పొందిన అవకాశం ఉంది. మరి ఇటువంటి మంచి విశేషాలు చెప్తున్నాను కదా, మొహమాటం లేకుండా ఇంత స్పష్టంగా చెప్తున్నాను కదా, మరి కనీసం ఇప్పటికీ 1000 మంది చూస్తే ఎట్లా? దీనిని 10,000 మందికి చూపించాలంటే మీరు షేర్ చేయాలి కదా, మీరు లైక్ చేయాలి కదా, కామెంట్ చేయాలి కదా. అలా చేసినప్పుడే కదా 10 మందికి నేను ఉపయోగపడతాను. మనం చెప్పేటువంటి కంఠ శోష 10 మందికి లాభం కలిగించడానికి కదా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా షేర్ చేస్తారని, 10 మంది చేత షేర్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.